హే గాయ్స్, ఇవాళ అయితే మనం కైలాసగిరి వెళ్ళబోతున్నాము. అక్కడ కొత్తగా రైడ్స్ అయితే పెట్టారంట. సో రఘు, హౌ ఎక్సైటెడ్ యు ఆర్? చూద్దాం, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసాక అది ఎలా ఉందో వచ్చి చూసి చెప్తాం. ఓకే గాయ్స్, లెట్స్ గో. లెట్స్ టాక్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రీ టాక్స్. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇదైతే బీచ్ రోడ్డు. మనకు బీచ్ రోడ్లో ఇక్కడ రోప్ వే అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ మీకు అన్ని కనుక్కొని చెప్తాను. ఒకసారి దగ్గరికి వెళ్ళి రోప్ వే ప్రైస్ ఎంత, ఏ టైమింగ్స్లో అవైలబుల్ ఉంటుంది, అసలు ఎంత ఛార్జెస్ అనేది. ఇదైతే బోర్డు అండి. మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే రోప్ వే అండి. మనకు ఒక టబ్ అయితే ఉంది కదా, ఆ టబ్లోనే మనని తీసుకెళ్తూ ఉంటారు. అసలు రోప్ వే టికెట్ ఎంత కనుక్కుందాం, అసలు అప్ అండ్ డౌన్ కా లేకపోతే వన్ సైడ్ గా కనుక్కొని వద్దాం. కమా సో మనకి ఎంట్రన్స్ కి అయితే 10 రూపీస్ టికెట్. సో తీసుకుని పైకి రోప్ టికెట్ అయితే తీసుకున్నాం. మనకి ఇదైతే స్టెప్స్ త్రూ వెళ్ళే వే అండి. మనకి 3 వేస్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ రోప్ వే టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ అయితే బోర్డు మీద డిస్ప్లే చేశారు. ఈ టైమింగ్స్ లో అయితే రోప్ వే అవైలబుల్ ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి రోప్ వే టికెట్స్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్ కి వచ్చేసి 150 రూపీస్ అండ్ చిల్డ్రన్ కి వచ్చేసి 80 రూపీస్. అప్ అండ్ డౌన్ అండి. మనం మార్నింగ్ అంతా వెళ్ళి ఈవినింగ్ లోపు వచ్చేయాలి. వే అయితే ఎలా ఉంది, ఇది స్టెప్స్ ఎక్కితే ఒకసారి మీకు రోప్ వే ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. ఇది స్టార్టింగ్ పాయింట్ అండి రోప్ వేకి. ఇది తీసుకెళ్లి మనల్ని పైన అయితే వదిలేస్తుంది. మనకైతే పైన డ్రాప్ చేసి ఇలా అయితే వచ్చేస్తుందండి. పర్ టబ్ కి మనకి 4 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఈ రైడ్ ఒకసారి ఎక్కితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో ఇలా తీసుకొచ్చి ఇక్కడైతే డ్రాప్ చేస్తుందండి మనల్ని. సో మనకి ఇదైతే తెన్నేటి పార్క్. సో మేమైతే రోప్ వే దగ్గర నుండి మేమైతే బైక్ మీద వచ్చాం కదండి. సో బైక్ మీద అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో తెన్నేటి పార్క్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి సర్కిల్ అయితే వస్తుంది. సో ఈ సర్కిల్లో అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మనకి లెఫ్ట్ తీసుకుని వెళ్తే ఘాట్ రోడ్కి అయితే వెళ్తామండి. మనకి ఘాట్ రోడ్కి వెళ్ళే జంక్షన్ దగ్గర ఇది ఒక జంక్షన్ అండి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎంట్రన్స్ వస్తుంది, టోల్ గేట్. సో మనం ఇక్కడ టోల్ గేట్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. అంటే పర్ 2 వీలర్కి ఒక ప్రైస్, 4 వీలర్కి ఒక ప్రైస్, ఆటోకి ఒక ప్రైస్ అలా ఉంటుంది. సో అక్కడికైతే మనం వెళ్ళి చూద్దాం దేనికి ఎంత ప్రైస్ అని నేనైతే కనుక్కొని మీకు చెప్తాను. సో ఇక్కడ ఘాట్ రోడ్లో జర్నీ కూడా చాలా బాగుంటుందండి. మనం రోడ్ వే అయినా యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనం స్టెప్స్ మీద నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, ఆర్ రోప్ వే మన కంఫర్ట్ని బట్టి మనం వెళ్ళొచ్చు. సో మేము ఆల్రెడీ రోప్ వే చాలాసార్లు ట్రై చేసాం కాబట్టి ఘాట్ రోడ్లో అయితే వెళ్తున్నాము. సో ఇదే టోల్ గేట్ అండి. మనకి ఎంట్రన్స్ దగ్గర మనం టోల్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నీకు బోర్డు మీద క్లియర్గా చూపిస్తాను. మేమైతే టోల్ ఛార్జ్ తీసుకున్నామండి. బైక్ అయితే 20 రూపీస్ అండ్ మనకి ఇక్కడ 4 వీలర్కి అయితే 50 రూపీస్, ఆటో బస్కి అయితే 200 అలా అయితే ఉన్నాయి కదా. అయితే మనకి ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ అండి. మనం అయితే 20 రూపీస్ పే చేయాలి బైక్కి అండ్ రిమైనింగ్ కూడా మనకి ఎంతో అక్కడ బోర్డు మీద అయితే డిస్ప్లే చేశారు కదా. సో ఘాట్ రోడ్ అండి. ఇది అబౌట్ 15 మినిట్స్ అయితే రైడ్ ఉంటుంది. సో విల్ సీ. ఇక్కడ ఘాట్ రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మీరు ఎప్పుడైనా. బైక్ మీద అయితే ఇంకా బాగుంటుంది. లైక్ బైక్ డ్రైవింగ్ అయితే బాగా రావాలనుకోండి. అంత పెద్ద ఘాట్ రోడ్ కాదు కానీ బట్ స్టిల్ కొంచెం టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, బస్సెస్ సడన్గా వస్తూ ఉంటాయి, చూసారు కదా. సో అలా మనకి ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు అయితే మంచి మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. రోప్ వే చూసారు, ఇక్కడ మనకి రోప్ వే కూడా ఉంటుంది. సో చూసారా, టబ్ ఇలా మన మీద నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుందండి. హైట్ అయితే టచ్ అవ్వదు కానీ బాగుంటుంది. అండ్ మనకి పైకి వెళ్ళే రోడ్ అంతా కనిపిస్తుంది, చాలా క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉందండి. ఇదే ఎంట్రన్స్ మనకి కైలాసగిరికి. చూసారు కదా, ఇక్కడ G20 సమ్మిట్ అప్పుడు ఈ బోర్డు అయితే పెట్టారు. మనకి ఇక్కడ లెఫ్ట్లో కార్ పార్కింగ్ ఉంటుందండి. అండ్ మనకి రైట్ సైడ్ డౌన్లో అయితే బైక్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కదా, గ్లాస్ బ్రిడ్జ్. ఆ కన్స్ట్రక్షన్ అయితే వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ లెఫ్ట్లో స్టార్ట్ చేస్తున్నారంట. మేబీ ఇది నెక్స్ట్ 6 monthsలో కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు. ఇదే కైలాసగిరి ఎంట్రన్స్. వెల్కమ్ బ్యాక్ టు చక్రీ టాక్స్. కమాన్, కైలాసగిరి అయితే ఎక్స్ప్లోర్ చేసి చూసేద్దాం. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడైతే గేట్ అండి. సో ఈ గేట్లోంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంటాయండి, లైక్ కార్ లాగా. సో మనం దాని మీద కూడా రైడ్ చేయొచ్చు. మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే మనకి చూసారు కదా, ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. లైక్ ఇలా పిల్లలు ఆడుకునే 90 డీమ్స్ అని. ఇదైతే మనకి వెదర్ రిపోర్ట్ అండి, జియోగ్రాఫికల్ రిపోర్ట్ ఆఫ్ విశాఖపట్నం. మనకి ఇక్కడ నుంచే రిపోర్ట్స్, ఫ్లడ్స్ ఎప్పుడు ఏంటి అనేది అయితే చెప్తూ ఉంటారు. మనకి న్యూస్ అయితే వస్తూ ఉంటుంది. సో మనకి స్టార్టింగ్లో అదైతే ఉంటుంది. అండ్ ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయండి. సో మనం అవన్నీ అయితే చెయ్యము. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసారు కదా, పిల్లలు ఆడుకునే పార్క్.
పార్క్స్ అయితే చాలా ఉంటాయండి ఇక్కడ కైలాసగిరి మీద. సో ఎప్పుడైనా గార్డెన్ పార్టీకి అలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫుడ్ తెచ్చుకుని ఇక్కడైతే మనం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ ట్రైన్ వే కూడా ఉంటుంది. మనకు ఒకసారి హిల్ మొత్తం ట్రైన్ మీద తీసుకెళ్ళి వ్యూ పాయింట్స్ అన్ని చూపిస్తూ తీసుకొస్తారు. ఇదైతే రైల్వే ట్రాక్. మనం ఇక్కడ కూడా టికెట్ తీసుకొని టికెట్ ప్రైస్ కూడా చూద్దాం రండి. టికెట్ ఎంత ఏంటి అనేది. ఇక్కడ నాన్ ఏసీ, ఏసీ అని రెండు ఉంటాయండి. ప్రస్తుతానికైతే జనరేటర్ వల్ల ఇష్యూ వల్ల మనకి ట్రైన్ అయితే రన్ అవ్వట్లేదు. చూసారు కదా ఇక్కడ టికెట్ ప్రైసెస్. ఇదే ట్రైన్ అండి. సో మనకి ఫ్రంట్ అంతా ఏసీ అండ్ నాన్ ఏసీ బోగిలు రెండు ఉంటాయి. మన ఇష్టం, మన కంఫర్ట్ లెవెల్స్ బట్టి చూడొచ్చు. ట్రైన్ రైడ్ అంత ఏమి ఉండదండి. మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాము. నడవలేని వాళ్ళకైతే ట్రైన్ రైడ్ బెటర్. అంటే జస్ట్ ఒక హిల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారు. చూసారు కదా సిట్టింగ్ అయితే ట్రైన్ లోపల ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. 2 సీట్స్ అటు ఇటు అయితే ఉంటాయి. ఇదైతే ట్రైన్ది, లైక్ టాయ్ ట్రైన్ అండి. ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో కైలాసగిరి అంతా కూడా మనకి ఇంతకు ముందు అయితే పార్క్స్, పిల్లలు అండ్ మ్యూజియం ఇవే ఉండేటివి. సో ఇదైతే షాపింగ్ అండి అంతా. ఇక్కడ మనకి హ్యాట్స్, లేడీస్ ఐటమ్స్ అయితే ఎక్కువ దొరుకుతాయండి. ఇక్కడ మనకి ట్రైబల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అది వేరే సైడ్ ఉంటుంది. ఇక్కడ పార్క్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదండి. యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితేను. ఒక వ్యూ అయితే అండి. ఇక్కడ మనకి హార్స్ రైడ్ కూడా ఉంటుంది. జస్ట్ ఫర్ పిక్స్ అండి. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్స్. ఇక్కడ చూసారు కదా హార్స్ ఎంత బాగుందో చూడండి. నన్ను చూడగానే మెడ ఊపుతుంది అది, కమాన్ కమాన్ అని. అండ్ చూసారు కదా కైలాసగిరి, ది మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఆఫ్ కైలాసగిరి శివపార్వతులు అండి. ఒకసారి ఒక లుక్ వేసేయండి. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుందండి. లైక్ మీరు ఎప్పుడు వచ్చినా మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ వస్తారు. కానీ మేము మార్నింగ్ టైమ్స్ వచ్చాము. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అండ్ చాలా కూల్గా కూడా ఉంటుందండి పైన. సో ఇక్కడైతే అందరూ ఆగి ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు. అంటే ఇదొక మెమరబుల్ మూమెంట్ అండి. లైక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పటికే చాలాసార్లు వచ్చాను కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ లేదు. కానీ చూసారు కదా శివపార్వతులు ఎంత అందంగా ఉన్నారో. ఒకసారి మనం కూడా దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకుందాము. ఇంతకుముందు ఇక్కడ మధ్యలో వాటర్ వచ్చాయండి. లుక్ చాలా బాగుండేది అప్పుడు వ్యూ. బట్ ఇప్పుడు ఎందుకో తెలియదు మరి, వాటర్ అయితే ఫ్లో అవ్వట్లేదు. చూసారు కదా అటు సైడ్ స్టెప్స్ ఉంటాయి, ఇటు సైడ్ స్టెప్స్ ఉంటాయి. మధ్యలో అయితే వాటర్ వస్తూ ఉంటుంది. ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారండి. మేబీ మేము డే టైంలో వచ్చాం కాబట్టి మనకేమీ ఎవరు కనిపించట్లేదు. సో మేము మొన్న ఒక 5 days బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఫారినర్స్ ఉన్నారు. బట్ ఆ రోజు రైడ్స్ దగ్గర చాలా బిజీ ఉండే. సో మేము మళ్ళీ వచ్చామండి. సో ఇదే ఇక్కడైతే చాలామంది వ్యూ పాయింట్ లాగా ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూడండి శివుడిలా కట్ చేశారు మొక్కలను అయితే. మా కడియం వాళ్ళు అయితే ఇంకా బాగా కట్ చేద్దరేమో, అది ఎవరు కట్ చేశారు తెలీదు. సో ఇంకా ఇక్కడ రైడ్స్ అయితే పెట్టారు కదా. సో రైడ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము మెయిన్లీ వచ్చామండి. అండ్ ఇదొక వ్యూ పాయింట్. ఇక్కడ ఎవరో మంచిగా ఆర్ట్స్ వేస్తున్నారు. ఆర్టిస్ట్ అనుకుంటా. ఒకసారి చూద్దాం. అక్కడ ఆర్టిస్ట్ ఉంటే మనం కూడా ఒక ఆర్ట్ అయితే వేయించుకుందాం అనుకున్నాను. బట్ అక్కడ ఆర్టిస్ట్ అయితే ఎవరు లేరు. సో ఖాళీగా అయితే ఉందండి అది. సో మనం అక్కడికి వెళ్ళి మీకోసం అయితే వ్యూ పాయింట్ చూపిస్తాను రండి. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ అండి. స్టార్టింగ్ వ్యూ పాయింట్ ఇది. చూసారు కదా వెనకాల మంచిగా బీచ్, మనకి ఇక్కడ హిల్ నుంచి ఏమో ప్లాంట్స్, గ్రీనరీ. చూసారు కదా బీచ్ వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఇదంతా ఒక వ్యూ అండి, ఒక లుక్ వేయండి. సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా అది యాక్టివిటీస్ ఏరియా. సో చూడండి ఇది కైలాసగిరి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వ్యూ పాయింట్ గురించి. అండ్ మనకు అది రోప్ వేది. అండ్ అక్కడ ఒక చూసారు కదా ఇక్కడ ఇదైతే వెరైటీగా ఉందండి, నాకు బాగా నచ్చింది. లైక్ బ్యాంబూ ట్రీస్ మధ్యలో వే అయితే వేశారు. చాలా బాగుందండి. లైక్ చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. రఘు అయితే నేను ఒక వాక్ చేస్తాను, నాకు ఒక వీడియో అయితే అన్నాడు. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. సో వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసామండి మ్యాక్సిమమ్. సో సిటీ వ్యూ పాయింట్ అండి ఇది. మొత్తం మనకి బీచ్, ఇటు సైడ్ బీచ్ కనబడుతుంది అండ్ ఇటు సైడ్ సిటీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇవైతే నామాలు, మనకి కైలాసగిరి హిల్ దగ్గర నామాలు అయితే కనబడతాయి కదా, ఆ నామాలు అవి. అండ్ ఇవన్నీ గైస్ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ గైస్. ఇప్పుడు వస్తే చిన్నపిల్లలు అయితే నేనైతే ఇప్పుడు ఇవి చూడగానే భలే ఆనందం వస్తుందండి నాకైతే. నేనైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఫర్ ష్యూర్ నేను ఇక్కడ ఇదైతే జారుతాను. ఎందుకు నాలో ఉన్న చిన్నపిల్లడు మెలుకొని వచ్చేస్తాడు. అండ్ ఇది చాలా స్పీడ్గా వస్తుందండి, భలే ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను, భలే ఎంజాయ్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా డైనోసార్ పార్క్ లాగా. ఇది ఒక థీమ్ పార్క్, ఐ మీన్ థీమ్ బేస్డ్ అండి. మొత్తం అన్ని చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మనం కూడా చూడొచ్చు, ఒకసారి వెళ్తే బాగుంటుంది.
ఇక్కడ మొత్తం చూసారు కదా, ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ ఈ బొమ్మలు అయితే సేమ్ మనుషుల్లా ఉంటాయండి. నేను ఆల్మోస్ట్ ఒక 5 years 6 years బ్యాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను చూసి వాళ్ళని రియల్ అనుకున్నానండి, చాలా ఆశ్చర్యపోయాను. అండ్ సో ఇక్కడైతే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఐటమ్కి అయితే వచ్చామండి. సో ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మేము ఏం చేసామంటే, ఇక్కడ అంటే ఇద్దరు ఒక రైడ్కి వెళ్తే పర్లేదండి, ఇద్దరు డిఫరెంట్ రైడ్స్ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఛార్జెస్. సో 350 ఈచ్ రైడ్. నేనైతే సైక్లింగ్ తీసుకున్నాను, రఘు అయితే జిప్ లైన్ అయితే తీసుకున్నాడండి. సో యాక్చువల్గా ఒక టికెట్ మీద లైక్ ఇద్దరు కాంబోలో 650 రూపీస్ తీసుకుంటే ఇద్దరు వెళ్ళకూడదు అన్నారు, ఒకళ్ళే 2 వేయాలన్నారు. సో అలా అయితే కుదరదు కదా. సో నేను రోప్వే అయితే ఆల్రెడీ ట్రై చేశానండి, ఐ మీన్ రోప్వే అంటున్నాను, రోప్వే అలవాటు అయిపోయి జిప్ లైన్. అండ్ సైక్లింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో నేనైతే సైక్లింగ్ ట్రై చేస్తా అన్నాను, రఘు అయితే జిప్ లైన్ ట్రై చేస్తా అన్నాడు. నేను ఆల్రెడీ జిప్ లైన్ హైదరాబాద్లో ట్రై చేశాను కాబట్టి సో సైక్లింగ్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యానండి. సో నేను వెళ్ళడానికి డిసైడ్ అయినప్పుడు అయితే నాకేం అనిపించలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలానే చేస్తూ ఉంటాను, నాకు అంతేం అనిపించలేదు. బట్ స్టార్ట్ అయినాక నేను తొక్కుకుంటూ అయితే వెళ్తున్నా, మధ్యలోకి వెళ్ళాక రోప్ అయితే కొంచెం ఇట్లా ఊగిందండి. అప్పుడైతే కొంచెం లిటిల్ బిట్ భయం అయితే అనిపించింది, బట్ అంతేం అనిపించలేదు. అండ్ కింద అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంటుంది. ఐ హ్యావ్ వెరీ గ్రేట్ టైం. లైక్ ఇంకొంచెం లాంగ్ ఉంటే బాగుండు అనిపించింది, బట్ యా చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ కొంచెం లిటిల్ బిట్ భయం కూడా ఉండింది, ఎవరైనా కొత్తగా వెళ్ళి ఎప్పుడు రైడ్స్ ట్రై చేయాలని అయితే చాలా భయపడతారు. సో మనం ఇటు నుంచి వెళ్ళిపోయాక అటు నుంచి మనకు వాళ్ళు జస్ట్ చేంజ్ చేస్తారండి వే. సో నేనైతే వచ్చేటప్పుడు వీడియో కూడా తీసుకున్నాను, సెల్ఫీ వీడియో, బికాజ్ వాళ్ళు కెమెరా ప్రొవైడ్ చేయనన్నారు. అడిగా నేను, కెమెరా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లైక్ వీడియో కంటే. నా పక్కన అమ్మాయి అయితే భయం వేసో తెలియదు, లేకపోతే సైక్లింగ్ బాగోసో తెలియదు, కానీ చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళి అలా వచ్చింది. నేనైతే చాలా స్లోగానే వచ్చానండి, వీడియో కోసం కూడా కొంచెం స్లో అయ్యాను, ఎందుకంటే సెల్ఫీ వీడియో కదా, కొంచెం మంచిగా రావాలని. కిందంతా డీప్ ఫారెస్ట్, దూరంగా బీచ్ వ్యూ, లైక్ ఇట్స్ అన్ అమేజింగ్ అండి. లైక్ సైక్లింగ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. రఘు అయితే ఆడి ఫోన్ ఎక్కడ పడిపోతుందని చాలా భయపడ్డాడు, ఎందుకంటే వాడి ఫోన్తో నేను వీడియో అయితే తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ బ్రో. సూపర్ గైస్, మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. సో ఇప్పుడు రఘురామ్ అయితే వెళ్తాడు, చూద్దాం హౌ విల్ హి ఎక్స్పీరియన్స్. లెట్స్ గో రఘు, ఆల్ ది బెస్ట్. సో రఘు అయితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నాడు అండి, లైక్ అంటే రఘు ఎక్కువ రైడ్స్ ట్రై చేయలేదు ఎప్పుడు, నేనంటే చాలా ట్రై చేశాను. సో కొంచెం టెన్స్డ్గా ఉన్నాడు, బట్ ట్రై చేయాలని అనుకున్నాడు. ఇంతకు ముందు అయితే రెండు నేనే వెళ్తా అన్నాడండి లాస్ట్ టైం వచ్చినప్పుడు. బట్ అప్పుడు చాలా క్రౌడ్ ఉండే, చాలా హెవీ లైన్ ఉండే అండి. సో అందుకే మేము అప్పుడు డ్రాప్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. సో మళ్ళీ ఇప్పుడైతే ట్రై చేయడానికి అయితే వచ్చాము. రఘు కొంచెం ఎక్సైటెడ్గానే ఉన్నాడు, కానీ లోపలైతే భయం ఉంది. నేను క్యాప్చర్ చేస్తాను సైలెంట్గా తను ఎట్లా భయపడుతున్నాడు అన్నది. సో ఇక్కడ అక్క అయితే మనకి అన్నీ అరేంజ్ చేస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు 4 to 5 members ఉన్నారండి, ఎవ్రీథింగ్ వాళ్ళే గైడ్ చేస్తున్నారు. సో మనం జస్ట్ ఎంజాయ్ చేయడమే. మనం భయపడకుండా ఉంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ భయపడితే మాత్రం కొంచెం టెన్స్డ్గానే ఉంటుంది. సో వాళ్ళైతే లైన్ క్లియరా అని అడుగుతున్నారు, బికాజ్ అటు సైడ్ వేరే వాళ్ళు వెళ్ళారు కదా. సో వాళ్ళు బ్యాక్ వచ్చాకనే మనల్ని పంపిస్తున్నారు అనమాట. రఘు కొంచెం టెన్స్ అయితే ఉన్నాడండి, వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఒకసారి తోసింది అక్క అయితే. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న అయితే స్టాప్ చేశాడు, ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిందండి అది. సో అక్కడైతే అన్నది రిమూవ్ చేసి మనకి అక్కడ 4 floors అయితే ఉన్నాయి కదా. సో మళ్ళీ 5th floor నుంచి స్టార్ట్ అవ్వాలంట. సో 5 floors ఎక్కాడు, చాలా అలసిపోయాడు. వచ్చాక ఏదో ఒకటి అంటాడు నన్ను, నువ్వు సైక్లింగ్కి వెళ్ళో వెంటనే వచ్చేసావు, నేను 5 floors ఎక్కాల్సి వచ్చిందని. బట్ వెళ్ళినప్పుడు కొంచెం భయం ఉంటుందండి, బట్ వచ్చేసరికి అలవాటు అయిపోద్ది కదా, కొంచెం టెన్స్ ఫ్రీగా ఉంటుంది అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. రఘు ఫోన్ తీసుకెళ్తా అన్నాడు, కానీ మళ్ళీ ఎందుకో భయపడ్డాడు, వద్దు అనేసాడు. బట్ వచ్చినప్పుడు అయితే మంచిగా ఫోజులు అయితే ఇచ్చాడు, 2 photos అయితే తీశాను. సో మనకి ఇక్కడ కిందకు వచ్చేస్తండి, ఇక్కడ కూడా వాళ్ళు అంటే చేస్తారు మొత్తం అంతా. సో మనం జస్ట్ మైండ్ ఫ్రీగా పెట్టుకుని వెళ్ళి రైడ్ ఎంజాయ్ చేసి రావడమే. ఇట్స్ జస్ట్ చిన్న వస్తుంది ఎక్స్పీరియన్స్ అడుగుదాం. హౌ ఇస్ ఇట్ మ్యాన్? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఓకే, భయం వేస్తుంది బాబు. నువ్వు అలా నేను సైకిల్ కోసం ఏమనాలి? సైకిల్ పర్లేదు అన్న బాబు, తొక్కొచ్చు, మన చేతిలో కంట్రోల్. అబ్బా ఊగుతుంది తెలుసా సైకిల్, ఎక్కడ పడిపోద్దా కింద అన్నట్టుంది.
అండ్ ఇక్కడ చూసారు కదా లవ్ అండ్ ఐ లవ్ కైలాసగిరి అని ఉంటుందండి. ఇక్కడ చాలా ఈ మధ్యన పెట్టారు, లైక్ ఆల్మోస్ట్ 1 or 2 years బ్యాక్ పెట్టుంటారు. సో మేమైతే అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం మంచిగా. అండ్ ఇక్కడ గ్రీనరీకి ఎక్కడ కొదవ ఉండదండి. కైలాసగిరి హిల్ మొత్తం గ్రీనరీతో మంచిగా ఉంటుంది అండ్ మంచిగా గార్డెనింగ్ చేస్తారండి. సో రఘు అయితే మనకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ లవ్ చెప్తున్నాడు. అండ్ ఇది ఒక థీమ్ పార్క్ అండి. స్టోన్స్తో అయితే మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ని అయితే చేశారు. ఇక్కడైతే కొంచెం మంచిగా ఉంటుందండి. అంటే చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అయితే ఉంటుందండి. ఎవరైనా ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికైతే రావచ్చు మనము. ఇక్కడ చూసారు కదా, ఇవి చూసారా, రఘు చూడండి లోపల నుంచి ఎలా చూస్తున్నాడు దొంగ బుచ్చి. సో ఇదైతే అంటే చాలా ఉంటాయి ఇలాంటివి. సో మీకు కొన్ని ఏవైతే మంచిగా అనిపించినా నేను అవైతే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ అన్నీ మొత్తం మ్యాన్ మేడ్ అండి. ఇవేం న్యాచురల్ స్టోన్స్ కాదు. లైక్ ఒక స్టోన్ తీసుకొచ్చి ఇట్లా మనకి ఆర్ట్ చేసి చూపించారు. అండ్ మనం అక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఒక లైక్ విశ్వశాంతి ఆశ్రమంలా ఉంటుందండి. పైకి అయితే వెళ్ళాలి. సో మనం నాన్ వెజ్ అయితే తినేసి వచ్చాం కాబట్టి మనం ఇలాంటి పనులు అయితే చేయకూడదు. సో ఇలా వస్తే మనకి ఇక్కడ బ్యాంబూ ట్రీస్తో చూసారు కదా, మంచిగా ఇలా కట్ అయితే చేశారు లైక్ వెల్కమ్ బోర్డ్ లాగా. మంచిగా ఎవరైనా కపుల్ ఫోటో షూట్స్ అలా తీయించుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ అయితే బాగుంటుంది. చాలామంది అయితే షూట్స్ కూడా చేయించుకుంటున్నారండి. అండ్ కైలాసగిరి చాలా కాలేజ్ మానేసి ఎగ్గొట్టే వచ్చేవాళ్ళు ఉంటారు. లవర్స్కి అయితే మంచి స్పాట్ చూసారు కదా, లోపల సంథింగ్ జరుగుతుంది చూడకూడదు మనం. సో మనం చాలా లాంగ్కి అయితే నడుచుకుంటూ రావాలండి. లాస్ట్లో మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అండ్ అక్కడ మనకి మ్యూజియం ఉంటుంది. సో దానికోసం అయితే మేము ఆల్మోస్ట్ చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చామండి. అంటే అక్కడ ఛార్జింగ్ వెహికల్ ఉంటుంది కానీ దాని మీద అయితే రాలేదు, ఎందుకంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు, వాళ్ళు టైం ఇవ్వరు. సో ఇదైతే తెలుగు మ్యూజియం అండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది బయట నుంచి. అండ్ లోపల మనకి షో కూడా వేస్తారండి తెలుగు మ్యూజియంలో. ఇక్కడ కూడా మనకి ఎవ్రీవేర్ మనకి టికెట్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి టికెట్ ప్రైస్ ఉంటుంది. పర్ పర్సన్కి 20 రూపీస్. సో మనమైతే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. సో పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకుని లోపలికి వెళ్తే మనకి జస్ట్ నార్మల్ షో ఉంటుందండి. లేదు మనం కూర్చొని షో చూడాలి అనుకుంటే మనకి వాళ్ళు బుక్ చేసుకోవాలండి. ఒక 20 or 30 మెంబర్స్ ఉంటే మనకి షో బుక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మంచిగా పార్క్ అయితే చేశారండి. ఎవ్రీవేర్, ఇంకా నేను ఒక చోట అని చెప్పకూడదు, ఎవ్రీవేర్ పార్క్స్, ట్రీస్, గ్రీనరీ ఎవ్రీవేర్ మస్తు ఉంటుందండి. అండ్ ఈ తెలుగు మ్యూజియం దగ్గర బ్యాక్ సైడ్కి వెళ్తే మంచి మనకి సిటీ వ్యూ పాయింట్ ఉంటుందండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను రండి. అండ్ యాక్చువల్గా బ్యాక్ సైడ్కి వెళ్ళాలి, అక్కడ ఇంకా మంచిగా ఉంటుంది, బట్ సెక్యూరిటీ అయితే అలౌ చేయలేదు నన్ను. సో ఇదైతే మనకి వైజాగ్ సిటీ అండి. సో మనకి ఇదైతే తెలుగు మ్యూజియము. సో ఒకసారి లోపలికి వెళ్దాం. యాక్చువల్గా లోపల అయితే మనకి చూడడానికి బాగుంటుందండి, లైక్ మన ఓల్డ్ ట్రెడిషన్ ఎలా ఉండేది ఏంటి అనేది. సో లోపలైతే మంచిగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి థింగ్ అంటే మనకి ఇక్కడ ఫోటో ఆర్ వీడియో అలౌ లేదండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యాక్చువల్లీ మేము ఫోటో ఆర్ వీడియో ఎలా ఉంటుంది అని అనుకున్నాము, బట్ ఇక్కడ ఎలా మా నాన్నగారు, ఒకసారి నమస్కారం చేయండి మా నాన్నగారికి. అండ్ వీడియో అలౌ లేదు, బట్ వీ ట్రై టు కొంచెం ఏదైనా ఒక 2 స్నాప్స్ అయితే తీసానండి. వాళ్ళు అలౌ చేయలేదు, సెక్యూరిటీ గార్డ్ మనతోనే ఉన్నాడు. నేను అయితే ట్రై చేశాను తీయడానికి. ఇదేనండి మనకి అది రోల్ అవుతుంది, రౌండ్గా రోల్ అవుతూ అయితే మనకి చూపిస్తారు థీమ్ పార్క్ మొత్తము, థీమ్ ఎట్లా ఏంటి అనేది. లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి. అండ్ చూసాక మనకి బయటకు వచ్చేసాము. అండ్ ఇలా వెళ్తే మనకి ఎగ్జిట్ వస్తుంది గైస్. సో అటు సైడ్ మనకి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే స్టార్టింగ్ పాయింట్ అండ్ రైట్ సైడ్ అయితే ఎండింగ్. సో మనం ఇలా మళ్ళీ సేమ్ వచ్చిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాం. అండ్ మనకు కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి, లెట్స్ సీ అక్కడ ఏముంటాయి చూద్దాం. రైట్ సైడ్ లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయండి, లైక్ బౌలింగ్, బంగీ జంప్, లిటిల్ బిట్ బంగీ జంప్ అలా ఉంటుందండి. అండ్ ఇక్కడ బంగీ జంప్ ఎవరు లేరు మీకు చూపించడానికి వీడియోలో, బట్ ఇక్కడైతే ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ 150 రూపీస్ పర్ పర్సన్, 30 జంప్స్ ఏమో ఉంటాయండి. లాస్ట్ టైం ట్రై చేసాం మేము. అండ్ ఇది బౌలింగ్, లైక్ ఆటోమేటిక్ బౌల్ వస్తుందండి, మనం జస్ట్ హిట్ చేయడమే బాల్ని. సో ఇక్కడ చూసారు కదా, టికెట్ ప్రైస్ 100 రూపీస్. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవి ఉంటాయి అండ్ దాని పార్క్ కూడా ఉంటుంది. గైస్ కైలాసగిరి టూర్ అయితే కంప్లీట్ చేస్తామండి. చాలా స్ట్రెయిన్ అయిపోయాం అండ్ ఆల్సో బాగా ట్యాన్ అయితే అయిపోయామండి. చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయాం గైస్, ఎందుకంటే మనం మ్యూజియం చూపించాం కదా, అది చాలా లాంగ్ లో అయితే ఉంటుంది. చాలా డిస్టెన్స్ కవర్ చేస్తూ మనం అక్కడికి వెళ్ళే మ్యూజియం చూపించాము. సో చాలా స్ట్రెయిన్ అయ్యాము అందుకనేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చక్రి టాక్స్.